ఓం శ్రీ గురుభ్యో నమః. ఆధ్యాత్మిక కథలు, భక్తి కథలు, నీతి కథలకు స్వాగతం అండి. మనం ఎంతో మంచి మంచి విషయాలు ఇన్ని రోజుల నుంచి తెలుసుకుంటున్నాము. నేటి 34-35 ఎపిసోడ్లు. ఇంకా 1-2 రోజుల్లో 1-2 సార్లు ఎపిసోడ్లు వస్తాయి, ఇంకా అయిపోతుందండి. ఇప్పుడు ఆశాపాశం గురించి. ఒక పరమ భక్తురాలు ఉండేది. వేకునే నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు వివిధ రూపాల్లో భగవదారాధనలో నిమగ్నులై ఉండేది. ఆమె భక్తి తత్పరతకు మెచ్చి ఒకనాడు భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి కోరినా ఇవ్వగలనన్నాడు. ఆకస్మికంగా ప్రత్యక్షమైన భగవంతుని చూసి తబ్బిబోయింది భక్తురాలు. ఏమి కోరాలో తెలియని స్థితి. మాటలు రావడం లేదు. కొంతసేపటికి తేరుకొని, స్వామి, 1 వారం తర్వాత రా, నాకు కావలసిన వాటి పట్టి సిద్ధపరుస్తాను, తప్పక మరల రా స్వామి అంటూ బతిమాలినది. స్వామి సరే అన్నాడు. కావలసినంత ధనము, బంగారం కోరుకోమన్నారు కొందరు. ఆరోగ్యం కోరుకోమని, నిరంతర సంతోషం కోరుకోమని, రాజభోగాలు మొదలైనవి కోరుకోమని ఎందరో సూచించారు. పెద్దలు పిన్నలు తండోపతండాలుగా వచ్చి తమ కోసం కొన్ని కోరికలు భగవంతుని కోరమని ప్రాధాయపడ్డారు. చివరిగా ఆ దేశాన్ని వెళ్ళి మహారాజు ఆమె వద్దకు వచ్చి తన కోరికలు వెల్లడించారు. వారం పూర్తి అయింది. తాను ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భగవంతుడు సాయంకాలం రానున్నాడు. ఉదయం నుంచి ఆత్మావలోకనం చేయసాగింది. తనలో ఉన్నదేమి, తాను కోల్పోయినదేమి. భగవంతుని ఆరాధనలో మానసిక సుఖశాంతులుండేవి. లోభమోహాలు ఏవీ లేవు. జీవితం ప్రశాంతంగా సాగుతూ ఉండేది. కానీ ఈ వారంలో ఒక మారైనా భగవంతుని స్మరించుకోలేదు. కోరికల పట్టి తయారు చేయడంలోనే కాలం హరించకపోయింది. అయ్యో అని బాధపడింది. తుదకు ఒక నిర్ణయానికి వచ్చింది. వేచి చూస్తున్న భగవంతుడు వచ్చాడు. నీవేమి కోరుకున్నా ఇస్తాను అన్నాడు. అందుకు భక్తురాలు వినమ్రంగా, స్వామి, 1 వారం కాలాన్ని వెనక్కు మళ్లించు. నేను నిన్ను చూసిన విషయము, నీవు అనుగ్రహించిన వరము రెండింటినీ దయచేసి మరచేటట్లు చెయ్యి. ఇక ముందు నిన్ను ఏమీ కోరకుండా ఉండేటట్టు అనుగ్రహించు. నిరంతరం నీ నామజపం చేసేటట్లు జీవించు. అంత మాత్రము చాలు అంటూ సాగిలపడి ప్రార్థించింది. కోరికలు లేకపోతే మంచి బుద్ధి కలుగుతుంది. పాప పుణ్యాలు కోరికల వలనే కలుగుతాయి. మోక్షాపేక్ష కలవాడు ముందుగా కోరికలను వదులుకోవాల్సి ఉంటుంది. కోరికలు లేకపోతే మనసు నిర్మలమవుతుంది. ఆదిశంకర్లు భజగోవిందంలో ఇలా అన్నారు. శరీరం ముడతలు పడింది, తల పూర్తిగా నెరసింది, పండ్లన్నీ ఊడి నోరు బోసిపోయింది, ఊతకర్ర చేతికి వచ్చింది. అయినప్పటికీ ఆశలు వదులుకోక ఆ వృద్ధుడు తిరుగుతూనే ఉన్నాడు. ఈ రీతిగా హెచ్చరికలు చేస్తున్న మానవుడు దేహాభిమానం పెంచుకొని తప్పుదారి తొక్కుతున్నాడు. బాల్యం నుంచి అలవాటైనందున ఆశలు చుట్టుకుంటున్నాయి. కనీసం యవ్వనం నుంచి అయినా భక్తి వైరాగ్యాలు మనసులో పాతుకొని ఉంటే ఈ అవస్థ పట్టదు. మనసు నిర్మలంగా ఉండే ఆత్మోద్ధరణకు ప్రయత్నం జరిగేది. కోరికలను, జలము, అభిలాష అనే తరంగాలు, అనురాగాలనే ముసళ్ళు, సందేహాలనే పక్షులు, అజ్ఞానమనే సుడులు, ఎడతగని చింత అని ఒడ్డు కలిగి ధైర్యమనే వృక్షాన్ని పెళ్లగించే ఆశ అనే నదిని పరిశుద్ధ హృదయురాలైన యోగీశ్వరులు దాటి ఆవలి వైపున ఆనందంతో ఉంటారు. మానవుడు తనను తానే ఉద్ధరించుకోవలసిందని గీత ఉపదేశిస్తుంది అన్నాడు భక్తృహరి. ఈ వాస్తవాన్నే వేమన వేరే మాటల్లో చిత్తమనే వేరు శిథిలమైనప్పుడే ప్రకృతి చెట్టు పడుతుందని, కోరికలనే పెద్ద కొమ్మలు ఎండుతాయని విశదీకరించాడు. ఆశాపాశం అనేది ఎంత భయంకరమైనదో చూడండి. రైట్, ఇంకో కథ. 7 వ్యసనాలు. మనసు చంచలమైనది. మహాత్ములకు తప్ప సామాన్య మానవులకు మనసు నియంత్రించడం కష్టసాధ్యం. కోరికలే గుర్రాలై అటు ఇటు పరిగెడుతుంటే స్థితప్రజ్ఞతతో వాటిని పగ్గాలతో నిలువరించలేకపోతే రహదారిలో పయనించాల్సిన జీవితం పదవిహీనం కాక తప్పదు. కోరికలు ఎప్పుడూ వ్యసనాల వైపే మొగ్గు చూపుతుంటాయి. ఆ వ్యసనాలకు లోబడితే బతుకు వెదల పాలవుతుంది. సమాజంలో 7 వ్యసనాలు సదా మానవుడి మనసును ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాయి. స్త్రీలత్వము, మద్యపానము, జూదము, వేట, కఠినత్వము, దొంగతనము, పరనింద అనేవి 7 వ్యసనాలు. వీటికి లోబడితే మానవత్వం మరుగున పడి దానవత్వం ఆవహిస్తుంది. పూర్వం శత్రుజిత్తు పేరుతో ఒక రాజు ఉండేవాడు. అతడి కొడుకు పేరు ఋతుధ్వజుడు. అడవిలో తపస్సు చేసుకునే మునులకు రాక్షసులు విఘ్నం కలిగిస్తుంటే
గాలవుడనే మహాముని ఋతుజ్వతుని కలిసి రాక్షసుల బారి నుంచి రక్షించాల్సిందిగా కోరాడు. తన తపశక్తితో కువలయమ అనే కువలయముననే గుర్రాన్ని సృష్టించి ఋతుజ్వతుడికి ఇచ్చాడు. ఆ అశ్వం త్రిలోకాల్లో ఎక్కడికైనా ఎటువంటి అడ్డు లేక పయనించగలదు. ఆ అశ్వం సహాయంతో రాక్షసులను జయించి మునులను రక్షించమని గాలవుడు కోరాడు. ఋతుధ్వజుడు చాలామంది రాక్షసులతో సహా పాతాళకేతు అనే మహారక్కసుని కూడా సంహరించాడు. ఈ యుద్ధం సందర్భంలో పాతాళ లోకానికి వెళ్ళిన ఋతుధ్వజుడు మదాలస అనే చక్కని కన్యను చూసి మోహించి ఆమె ఇష్టంతోనే వివాహమాడాడు. పాతాళకేతువు తమ్ముడు ఋతుధ్వజుడిపై పగతో మోసం చేసి అతడి తండ్రిని మదాలసను సంహరించాడు. నగరానికి తిరిగి వచ్చిన ఋతుధ్వజుడు తండ్రిని భార్యను కోల్పోయానని తెలుసుకొని విచారణలో మునిగి రాజ్యక్షేమం మరిచాడు. భూలోక సంచారం కోసం వచ్చిన మదాలస తండ్రి నాగరాజు ఋతుధ్వజుడి కోసం తన పడగల నుంచి మదాలస రూపంతో యువతిని సృష్టించి ఋతుధ్వజుని సంతోషపరిచాడు. ఆమెకు ఋతుధ్వజుడికి అలర్కుడనే కుమారుడు జన్మించాడు. అలర్కుడు పట్టాభిషిక్తుడైన సందర్భంలో మదాలస కుమారుడికి ధర్మబోధ చేసింది. మనిషి సప్త వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె బోధించింది. తన పర భేదభావాలు లేక రాగద్వేషాలకు దూరంగా ఉండాలని తెలిపింది. తోటి వారి గుణద్వేషాలను తెలుసుకొని ప్రవర్తించాలి. స్నేహంతో అంటే యుద్ధము, కొట్లాట అవసరం లేకుండానే శత్రువును జయించాలని ఆమె బోధించింది. సామధాన భేద దండోపాయాలతో సమయోచితంగా మనిషి ప్రవర్తించాలనేది ఆమె బోధించిన ధర్మం. పిపీలికా వృత్తి అంటే వివేకంతో ధనాన్ని ధాన్యాన్ని సేకరించి వివేకంతో వ్యయం చేయాలనే ధర్మం కలిగి ఉండాలని ఆమె బోధించింది. అరిషడ్వర్గాలకు వశుడు కాకుండా ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరిస్తే ఏ యుగంలోనైనా మానవత్వం పరిడవిల్లుతుందని మదాలస బోధించింది. విశేషం ఏమంటే ఇవే ధర్మసూత్రాలు మనుస్మృతిలో కూడా చోటు చేసుకున్నాయి. అవి నేటికి ఆచరణీయమైన ధర్మాలే. మనం ఆ ధర్మాలనే పాటించాలని మనుస్మృతి సమాజ నీతి తెలుపుతున్నది. ఈ ధర్మాలను మనం కాపాడుకోగలిగితే మనల్ని ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షితో రక్షితః. అక్షయ నిధులు. తామెల్లరూ విచ్చేసి వధువరులను ఆశీర్వదించి మా సత్కార్యాలను స్వీకరించి మమ్ము ఆనందింపజేయ ప్రార్థన అంటూ శుభలేఖ ద్వారా పెళ్లికి ఆహ్వానించడం పరిపాటి. వివాహాల్లో వధువరులను ఆశీర్వదించడం గొప్ప వైదిక సాంప్రదాయం. ఇందుకోసం పురోహితులు విద్వరేణ్యులు వేదమంత్రాలను పఠిస్తారు. నూతన దంపతులు దేవతలను పూజిస్తారు. తల్లిదండ్రులకు పెద్దలకు ఆహుతులను నమస్కరిస్తారు. ఈ మంత్రాలు పూజలు వందనాలన్నీ కలిసి మహాశక్తివంతమైన ఆశీస్సులుగా మారి నూతన దంపతులపై వర్షిస్తాయని భారతీయుల విశ్వాసం. ఆ ఆశీస్సులే వధూవరులకు లభించే అసలైన అక్షయ నిధులు. వేద మంత్రాల్లో ఈ నిధులు ఎందుకు ఎలా నిక్షిప్తం చేశారో చూద్దాం. వివాహంలో సదస్యం అనేది విశిష్ట ఆచారం. శిష్యులను ఆహ్వానించి బంధుమిత్రులతో సహా సభా మండపాన్ని వధువుల్లో అలంకరిస్తారు. విద్వరేణ్యులకు దక్షిణ తాంబూలాలు అర్పించి సన్మానిస్తారు. తమకు ఆయువు బలము వర్చస్సు యశస్సు అభివృద్ధి అనుగ్రహించాలని దేవతలను దంపతులు పూజిస్తారు. విప్రులు పెద్దలు పండితుల నిండుతైన ఆశీర్వచనామృత వర్షం వల్ల నూతన దంపతుల దోషాలన్నీ తొలగి ఆయురారోగ్యాలు భోగభాగ్యాదులు సిద్ధించగలవని శృతి స్మృతులు తెలియజేశాయి. ఓ ప్రేక్షకులారా, ఈ నవవధువు సకల మంగళాలతో శోభిస్తోంది. ఈమెను ఆశీర్వదించే వారంతా కలిసి రండి. దగ్గరగా వచ్చి ఈ కళ్యాణాన్ని చూడండి. చూసిన తర్వాత ఈమెకు సౌభాగ్యాన్ని ఇవ్వండి. ఆశీస్సులనిచ్చి మీ మీ ఇళ్లకు మరలండి ఋగ్వేదం చెబుతున్నది. కాబట్టి పెళ్లికి వచ్చిన పెద్దలందరూ దంపతుల దగ్గరికి వెళ్ళి తలపై అక్షతలు వేస్తూ ఆశీర్వదించాలనేదే సనాతన సాంప్రదాయం. అప్పుడే సుమనస్కుల అద్భుత శక్తి తరంగాలు ఏకీకృతమై వధూవరులపై ప్రసరించగలవు. ఓ వధూవరులారా, మీరు ఈ లోకంలో చిరకాలము సఖ్యతతో జీవించండి. కొడుకులతోనూ మనుమలతోనూ సంతోషంగా వర్ధిల్లండి అనేది ఋగ్వేద మంత్రము. ఆశీర్వచనము వధువుకు సుపుత్రులు పుట్టాలని, సౌభాగ్యవతిగా ఆమె శోభించాలని, వరుడు దీర్ఘాయుష్కుడై నిండు నూరేళ్లు జీవించాలనే ఆశీర్వచనాలు ఋగ్వేదంలో ఉన్నాయి.
అలా సకల శుభాలు నూతన దంపతులను చేకూరాలనేది ఈ ఆశీర్వచనాల్లోనూ ఆశీస్సుల్లోనూ దాగిన సదాశయం. ఈ ఆశీస్సుల్నే అక్షయ నిధులే భావి దాంపత్య జీవితానికి మూలధనం లేదా పెట్టుబడి. అందుకే ఆ నిధులు జారిపోకుండా దంపతులిద్దరూ కలిసి వారి కొంగుల్లో మూటగట్టి భద్రపరుచుకుంటారు అనే శృతి వల్ల వధూవరుల వస్త్రాలకు బ్రహ్మముళ్ళు వేయడమంటే ఆశీస్సులను ఇద్దరూ కలిసి కాపాడుకోవడం అనే అంతరార్థము స్ఫురిస్తుంది. పెళ్లిలో ఉన్న విశేషం చూడండి. చేతికి అలంకారం దానం. దానం చేయకపోతే మనిషి దరిద్రుడిగా జన్మిస్తాడని ధర్మశాస్త్రాలు అంటున్నాయి. మానవుడు తాను ఖర్చు చేసే ధనంతో తృణమో పణమో ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ శరీర నిర్మాణంలోనే దానం చేసే సుగుణం ఉంది. భగవంతుడు ఒకరికి ఇచ్చే దాన పద్ధతిలోనే చేతిని నిర్మించాడు. చేతులు కిందికి వాల్చి ఉన్నప్పుడు వాటి తీరు గమనిస్తే ఈ సత్యం బోధపడుతుంది. ఇమ్ము, శ్రద్ధతో ఇమ్ము, నిక్షయంగా ఇమ్ము, ఇదే జీవిత రహస్యమని నీతి శాస్త్ర కోవిదులు అంటున్నారు. మనిషి దాన గుణంతోనే ధర్మాత్ముడవుతాడు, ఇతరులకు ఆదర్శంగా జీవించగలుగుతాడు, మంచి వారసత్వానికి వారసుడవుతాడు, సమాజ క్షేమాన్ని కాంక్షించగలుగుతాడు. హస్తస్య భూషణం దానం. మన చేతికి అలంకారం దానం చేయడము అదొక గొప్ప సౌశీల్యం. దాన ధర్మాలు విశేషంగా చేయాలి. తన కోసం తన ధనాన్ని ఎంత తక్కువగా ఖర్చు చేసుకుంటే అంత గొప్పవాడవుతాడు మానవుడు. మనిషి జీవితం దాన ధర్మాలతోనే ముడిపడి ఉంది. అదే అతడు దాచుకునే సంపద, అదే సద్గతిని కలిగిస్తుంది. అనుకున్నప్పుడే వెంటనే దానం చేయాలని మహర్షులు చెబుతారు. జీవితం క్షణభంగురమని గుర్తించిన వారు ఈ జీవన రహస్యాన్ని మరిచిపోరు. విష్ణుగుట్టుతనము మహాప్రమాదకరమైన అవలక్షణం. కామ క్రోధ లోపాలు నరకానికి ద్వారాలని అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అవి ఆత్మ వినాశనానికి దారులని, వాటిని తప్పక త్యజించాలని మహాత్ములు అన్నారు. మనిషి త్యాగశీలుడై జీవించాలి. దానం అనేది మన కర్తవ్యంగా భావించాలి. నేడు లోకంలో ఎందరో దరిద్రులను చూస్తున్నాము. కూటికి గుడ్డకు విద్యకు నోచుకోక నానా బాధలు పడుతూ వీధుల్లో తిరుగుతున్నారు. ఈ దీన స్థితి నుంచి వీరిని ఉద్ధరించాలి. మహాభారత కాలంలో కర్ణుడు స్నానం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అతని గృహానికి వెళతాడు. కర్ణుడి పక్కనే మరకత మాణిక్యాలు పొదిగిన విలువైన పాత్రను చూస్తాడు. కర్ణుడిని పరీక్షించదలచి ఆ పాత్ర కావాలంటాడు. కర్ణుడు తన ఎడమ చేతితో ఆ పాత్రను శ్రీకృష్ణుడికి ఇవ్వబోతాడు. శ్రీకృష్ణుడు దాన్ని స్వీకరించగా, కర్ణ, ఎడమ చేతితో నాకు సమర్పిస్తావా? శిష్టాచారం నీకు తెలియదా అని సున్నితంగా మందలిస్తాడు. హే కృష్ణ, ఇప్పుడున్న ధనము మరుక్షణంలో మాయమైపోవచ్చు. ఇప్పుడున్న జీవితం ఉత్తర క్షణంలో అంతమైపోవచ్చు. మనుషుల ధర్మబుద్ధి చాలా తొందరగా మారిపోతుంది. అందుకే తలంటు పోసుకుంటున్న నేను కుడి చేతిని అంటే నూనె చేతిని శుభ్రం చేసుకొని ఆ పాత్ర నీకు ఇచ్చే లోపల నా బుద్ధి మారిపోవచ్చు. అంతవరకు నా జీవితం ఉంటుందో లేదో అనే విచిక్స నాలో కలిగింది. తక్షణమే నేను ఎడమ చేతితో ఆ పాత్రను నీకు ఇవ్వాలని అనుకున్నాను. అంతేగాని నాకు శిష్టాచారం తెలియక కాదు అని కర్ణుడు బదిలిచ్చాడు. కర్ణుడి మాటలు విని శ్రీకృష్ణ భగవానుడు మనసులో చాలా సంతోషించాడు. దానం అనేది అనుకున్న మరుక్షణమే జరిగిపోవాలి. ఆలస్యమైతే మనస్సు పరిపరి విధాలుగా మారిపోతుంది. దానం ఇవ్వదలిచిన ధనంతో మరొక పని చేయాలనే మనకు బుద్ధి పుట్టవచ్చు. ఈ సత్యాన్ని మనిషి తెలుసుకోవాలి. ఇది మహాభారతంలో వ్యాస భగవానుడు రాసిన సంస్కృత మహాభారతంలో అయితే లేదండి. ఇది కల్పిత కాదని చాలామంది అంటారు పెద్దలు, మహానుభావులు. ఇదైతే నిజం కాదని అంటారు. సరే, మనకు చెప్పుకోవడానికి బాగుంది కాబట్టి ప్రస్తుతానికి అనుకుందాం అంతే. రైట్, థ్యాంక్ యూ. సో అవకాశవాదం. మనిషి సంఘజీవి. తన సహచరులతో, ఇరుగు పొరుగు వారితో, చుట్టాలతో, చూడవచ్చిన వారితో కలిసి జీవించవలసిన ప్రాణి. ఈ జీవనంలో స్వార్థము, పరోపకారార్థం అనే రెండు అంశాలున్నాయి. వీటిలో ఏది మోతాదు మించినా మనిషి జీవితంలో ఎగుడు దిగుడు తప్పవు. స్వార్థం కొన్ని వేళల్లో లక్ష్మణ రేఖ దాడుతుంది. సామాన్యుల జీవన విధానంలో దీనినే అవకాశవాదం అంటాం. ఇలాంటివి గతంలోనూ ఉంటాయి. శంతనుడు యమునా తీరంలో యోజన గంధిని చూశాడు. మనసు పడ్డాడు. ఎవరి కూతురు అని వాకాబు చేశాడు. తానే చొరవ తీసుకొని దాశరాజు దగ్గరికి వెళ్ళి యోజన గంధిని పెళ్లాడతానని అడిగాడు. దాశరాజు ఆలోచించాడు. ఆ రోజుల్లో రాజు తలుచుకుంటే ఎదురు చెప్పే వాళ్ళు లేరు.
అయినా దాశరాజు తన కుమార్తె క్షేమం మనసులో పెట్టుకొని యోజనగంధికి పుట్టే కుమారుడికే పట్టం కట్టాలన్నాడు. ఇది ఒక విపత్కర సన్నివేశం. వాల్మీకి పూర్వాశ్రమంలో బోయేవాడు, దారి కాచి దోపిడీ చేయడము అతడి వృత్తి. ఆ డబ్బుతో భార్య బిడ్డల్ని సాకుతుండేవాడు. ఒకరోజు సప్తరుషులు తారసిల్లారు. వారి కమండలాన్ని లాక్కోబోయాడు. అప్పుడు మనులు, భార్య బిడ్డల కోసం ఎన్నో పాపాలు చేస్తున్నావు కదా, నీ పాపాల్లో వారు భాగం పంచుకుంటారా అని ప్రశ్నించారు. బుర్రను తొలిచే ప్రశ్న ఇది. సరాసరి ఇంటికేసి నడిచాడు. ఇల్లాల్ని అడిగాడు. కట్టుకున్నందుకు కాపాడటం నీ విధి, నీ పాపంతో నాకేం పని అంది. ఇది కూడా ఆయా వ్యక్తుల మనస్తత్వాల్లో ఆలోచించదగ్గ అంశం. పాండవులు జూదమాడి ప్రతిజ్ఞ ప్రకారం అడవుల పాలయ్యారు. బాగా బతికి చితికిపోయిన వారంటే ఎవరికైనా చులకన. అహంకారులకు ఇదొక క్రీడా విలాసం. అంచేత దుర్యోధనుడు మంది మార్బలంతో అట్టహాసంతో ద్వైతవనంలో అడుగుపెట్టాడు. ద్వైతవనంలో క్రూర జంతువులు పశువుల్ని బాధిస్తున్నాయని వాటిని అనసడం రాజధర్మమని ధృతరాష్ట్రుడికి నచ్చజెప్పి కదిలాడు. ఇంతవరకు బాగానే ఉంది. గంధర్వుల కొలంలో స్నానం చేయబోతే వారు అటకాయించారు. రారాజు వారితో తలపడ్డాడు. చివరకు బందీ అయ్యాడు. భీమార్జునులు విడిపించారు. తన్నబోయి తానే ఇట్టయింది. పృథ్వీరాజు మీది కోపంతో జయచంద్రుడు విదేశీయులతో చేతులు కలిపాడు. అలాగే విదేశీయుల పాలన కాలంలో వారితో దోస్తీ చేసిన సంస్థానాధీశులు ఎందరో రాజకీయాల్లో వారందరూ పావులుగా మిగిలిపోయారు. అవకాశవాదం తాత్కాలికంగా ప్రయోజనం కలిగించవచ్చు, కానీ దానివల్ల అనర్థాలే ఎక్కువ. ఎలుక మీది కోపంతో ఇల్లు తగలబెట్టుకోవడం లాంటిదే అవుతుంది. అవకాశవాదం రెండు వైపులా పదరున్న కత్తి. కరవాలం కమనీయం కావచ్చు, కానీ కత్తుకల్ని కత్తిరించుకోవడానికి కాదు. అది కనికరానికి వాడితే అవధులు లేని ఆనంద పదానికి మార్గదర్శి అవుతుంది. రైట్ అండి. ఎలా మసులుకోవాలి? మానవ జీవితం మంచి చెడుల కలయిక. సాధారణంగా తప్పు చేయని మనిషి ఉండడు అని చెప్పవచ్చు. అయితే ఆ తప్పును తెలుసుకొని మళ్ళీ చేయకూడని నిర్ణయించుకుంటే ఉత్తముడు, ఉన్నతుడు అవుతాడు, సమాజంలో కీర్తి పొందుతాడు. చెడు వైపు వెళ్లకుండా ఎలా జాగ్రత్త పడాలి, మంచిని ఎలా పెంపొందించుకోవాలని ప్రశ్నించుకుంటే మన ఆహార క్రమాన్ని, అలవాటుని ఒక పద్ధతిలో రూపొందించుకోవాలి అని బోధపడుతుంది. మనం తినే తిండి సత్వగుణ ప్రధానమైనది, రజోగుణ ప్రధానమైనది, తమోగుణ ప్రధానమైనది అని 3 రకాలు. పూర్వకాలంలో ఋషులైతే కందమూల ఫలాలు, నివ్వెర ధాన్యాన్ని ఆహారంగా తీసుకొని అనిమాది సిద్ధుల్ని పొంది మనసును నిర్మలంగా ఉంచుకునేవారు. ఆధునిక కాలంలో అన్ని రుచులకు అలవాటు పడ్డ జనము కందమూలాలతో సరిపెట్టుకోవడం కష్టం. అందుకే ఆకుకూరలు, పళ్ళు, పాలు మొదలైన బలవర్ధక ఆహారాన్ని, సత్వగుణ ప్రధాన ఆహారాన్ని సేవించాలి. ఇవి మనిషిని కోపతాపాలకు, ఉద్రేకాలకు లోను కానివ్వవు. మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బీపీ, మధుమేహం తదితరాల్ని నిరోధిస్తాయి. ఉప్పు, పులుపు, కారాలు అధికంగా ఉండే పదార్థాలు, మసాలా దినుసులు, ఎక్కువగా వాడే మాంసాహారము రజోగుణాన్ని అధికం చేస్తాయి. దీనివల్ల మనిషి కోపతాపాలకు ఇట్టే గురయ్యే అవకాశం ఎక్కువ. అందుకే తినే తిండి ఆలోచించి తినాలి. పులిసిన పదార్థాలు, మితిమీరిన తిండి, మాదక ద్రవ్యాలు సేవించడము ఇవి తమోగుణ ప్రేరకాలు. తమోగుణం వల్ల చేసే పనిలో చెడ అన్న ఇంగితం నశిస్తుంది. ఏ పని చేయడానికి వెనుకాడడు. మనం చదివే పుస్తకాల్లో మేధో వికాసానికి దోహదపడాలి. జాతి పురోభివృద్ధికి సహకరించాలి. పెడదారులు పట్టించేవి కానీ, వ్యక్తి సమిష్టి హానికి దోహదపడే పుస్తకాలు కానీ చదవకూడదు. చేసే స్నేహం కూడా మంచిదై ఉండాలి. రామాయణంలో శ్రీరామ పట్టాభిషేక వార్త విని అందరి వలె కైకేయి మొదట ఆనందిస్తుంది. దుష్టురాలైన మందర దుర్బోధతో ఆమెలో అంతర్గతంగా ఉన్న రజోగుణం పెళ్ళుబికి భరతుణ్ణి రాజుని చేయమని కోరుతుంది. దుష్ట సహవాసం వల్ల మంచివాళ్ళు చెడిపోతారని గ్రహించాలి. ఎక్కువ శ్రమించాలి, తక్కువ నిద్రించాలి, తక్కువ భుజించాలి, ఎక్కువ దానం చేయాలి. ఎక్కువ విషయాలు తెలిసిన అవసరమైనప్పుడే మాట్లాడాలి. అలాంటి వ్యక్తి మంచివాడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించగలడు. దీనికి దృఢదీక్ష కావాలి, నిరంతర సాధన కావాలి. అప్పుడే ఒక మంచి మనిషిగా కొందరి హృదయంలోనైనా చోటు సంపాదించగలము. ఏది మంచి ఏది చెడు తెలుసుకొని మసలితేనే పేరు ప్రతిష్ట.
రైట్ అండి. సోహం.